ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ వీల్స్. ఇవాళ గున్సాన్ అనే ప్లేస్ నుండి అయితే బయలుదేరేసి వెళ్ళిపోతున్నాం. మనం ఎక్కడికో తెలుసా, నెక్స్ట్ గ్వాంగ్జూ అనే ఒక ప్లేస్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి ఇక్కడ నుండి 142 కిలోమీటర్లు ఉన్నది సైకిల్ రూట్లో చూసుకుంటే. మామూలుగా చూసుకుంటే మాత్రం జస్ట్ 94 ఏమో చూపెడుతుంది. సైకిల్కి కొంచెం ఎక్కువనే లేండి. సో ఇప్పుడు అటే అయితే వెళ్తున్నాము. ఈ మధ్యలో మన తెలుగు వాళ్ళు ఎక్కడో ఉన్నారు మన గున్సాన్లో, అండ్ ఇప్పుడే మెసేజ్ చేసిరు ఇన్స్టాగ్రామ్లో, భయ్యా మేము ఇక్కడ ఉన్నాం భయ్యా అని చెప్పేసి. అవునా ఇక్కడే ఉన్నారా అంటే అవును భయ్యా అన్నారు. నైట్ హోటల్ కోసం ఎత్తుకొని ఇక్కడ తీసుకున్నా కదా నేను, కానీ కొంచెం ముందు చేసి ఉంటే బాగుండేది. వీళ్ళు ఎక్కడున్నారు తెలుసా, వెనక గలీలోనే ఉన్నారు. సరే ఇక్కడ దాకా వచ్చినాము, కలిసిపోదాము, చూసిపోదాము అంతే. సో మన వాళ్ళు అయితే ఎక్కడ నుండి వరంగల్ నీకు ఆ రోజు కాల్లో మాట్లాడినా కదా, సిడిసి కాలేజ్ చైతన్య డిగ్రీ కాలేజ్. మనోడే వెయిట్ ఎంత ఉందా అని చెప్పేసి ఎత్తుకో. ఓకే అరౌండ్ 60 kg. ఈజీగా 60-80 ఉంటుంది. సో హ్యాండిల్ పట్టుకొని ఎత్తుకుంటే ఇలానా. సో ఓకే, ఏం పేరు? శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ ఫ్రమ్ వరంగల్. ఇంకొక అబ్బాయి ఉండేది ఇక్కడ. వీళ్ళు 4-5 ఉంటారు. ఎంతమంది? 5 మెంబర్స్ ఉంటారంట. పట్టుకుంటా. సో వీళ్ళు 5 మెంబర్స్ ఉంటారంట. అండ్ వాళ్ళు ఎక్కడ? అదంతా శ్రీకాకుళం. లాంగ్వేజ్ చూస్తే నాకు అర్థమైంది శ్రీకాకుళమేమో అని చెప్పేసి, అందుకే శ్రీకాకుళం అని అన్నా ఇక్కడ. సో ఇప్పుడైతే ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా బయటికి వెళ్దాం, ఇక్కడ లోకల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అని అనుకున్నాము. సరే అని చెప్పేసి బయటకు వచ్చేసాము. ఇంకా ఇప్పుడు ఒకసారి మనల్ని పరిచయం చేద్దాము. నీ పేరేంటి? నీ పేరు? మణి రాజం, శ్రీకాకుళము. అండ్ శ్రీనివాస్ ఫ్రమ్ వరంగల్. ఉపేంద్ర ఫ్రమ్ రాజం, శ్రీకాకుళం. సేమ్ వీళ్ళిద్దరు ఒకే విలేజ్. వీళ్ళిద్దరు మణి అను ఉపేంద్ర. శ్రీనివాస్ వచ్చేసి మన వరంగల్. మన అంటారు అనుకోకండి, వరంగల్ ఉండని మళ్ళీ వేరే ఎత్తారో మన అంటారో మంది అంటారో అనుకోవద్దు. ప్రభాకర్ ఫ్రమ్ విజయవాడ. ఎక్కడ? ఆటోనగర్. అరే ఆటోనగరా? యా. సో మేము 5 ఇప్పుడు లోకల్ గున్సాన్ విలేజ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాం. సో ఈ గున్సాన్ విలేజ్లో ఫేమస్ ఏంటి అని అంటే, ఫస్ట్ అయితే వీళ్ళు ఏమున్నాయి ఇక్కడ అని అంటే, ఒక లొట్టే మార్ట్ ఒకటి ఉన్నది. అందులో మొబైల్స్ శాంసంగ్ గురించి, అండ్ ఆ మొబైల్స్ ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయి, లైక్ ఇండియాకి దీనికి ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయి అవి కూడా చూడొచ్చు. అండ్ ఇంకా కొన్ని చిన్నవి చూసుకోవచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ గున్సాన్ వచ్చేసి రైస్ ఫీల్డ్స్కి చాలా ఫేమస్ అన్నట్టు. అంటే చెప్పాను కదా, కొరియాకి హాట్ లాంటిది అన్నట్టు రైస్ ఫీల్డ్స్లో. దాన్ని కూడా మంచి మన మయూరి ఏదైతే మన డ్రోన్ ఉందో దాంతో మంచి వ్యూస్ వస్తాయి అండ్ మంచి వీడియోస్ అయితే తీస్తామని చెప్పేసి అని అనుకుంటున్నా. ఇప్పుడైతే మాల్కి వెళ్తున్నాము. అండ్ ఎంత దూరం ఉంది మాల్? 1.5 కిలోమీటర్స్ అంట. అండ్ అరౌండ్ ఒక 10 minutesలో మేమైతే వెళ్ళిపోతాము నిమ్మలంగా మాట్లాడుకుంటా. సో మళ్ళీ మనకు తెలుగు వాళ్ళు కలవడం అనేది కొంచెం హ్యాపీ. మేము చాలా రోజుల నుండి నాకు ఎప్పుడంటే భూసాన్ వచ్చినప్పుడు మాట్లాడారు వీళ్ళు, తర్వాత ఇన్స్టాగ్రామ్లో దొరకలేదు. అరే సడన్గా నేను గున్సాన్లో ఉన్నా అని చెప్పేసి స్టోరీ పెట్టినప్పుడు మన మనీ ఏం చేసిండు, అన్నా గున్సాన్లో ఉన్నావా అంటే అవును అన్నా. వెంటనే నెంబర్ పంపించిన, లొకేషన్ పెట్టానంటే మన వాళ్ళు ఫోన్ చేసి మా వెనుక గల్లీలో ఉన్నావు నువ్వు అని. అరే అనవసరంగా హోటల్ తీసుకున్నా రాత్రి. నిజంగా 4 రోజుల నుండి స్నానం చేయకుండా వచ్చేసి అనుకుని రియల్లీ సర్ప్రైజ్. ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా కూడా కదా నేనేటో వాళ్ళేటో వెళ్ళిపోయేటోళ్ళం. బట్ రియల్లీ రాసి పెట్టుంది ఉండాలని చెప్పేసి. మళ్ళీ వీళ్ళకి వాళ్ళ హాలిడే అంట. సో మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో మనకి ఇక్కడ చూసిరా, ఎక్కడ చూసినా కూడా ఎవరు ఏం దాటకున్నా కూడా ఇలాగ సిగ్నల్ అంటే సిగ్నల్ లాగానే ఉంటుంది. అసలు సిగ్నల్ వీళ్ళు తప్పనంటే తప్పరు, అట్లా ఉంటుంది అన్నట్టు. అండ్ చాలా పద్ధతిగా పాటిస్తారు వీళ్ళు సిగ్నల్స్ని. మీరు ఎప్పుడైనా సిగ్నల్ జంప్ అయ్యారా? లేదు. వెరీ గుడ్. అది పెద్ద క్రైమ్. అది ఏమైనా బుక్ అయ్యారా? లేదు. సో ఇగో సిగ్నల్ గ్రీన్ పడితేనే మనం వెళ్తాం కదా. అండ్ ఎందుకు నేను వీడియో స్టార్ట్ చేశానంటే, నేను వచ్చేటప్పుడు వాటర్ మిలన్ పంట చాలా చూసాను. అయితే ఒక వాటర్ మిలన్ ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పేసి అని అనుకున్నా.
ఇక్కడ వాటర్ మిలన్ తినడం అంటే చాలా గొప్ప అన్నట్టు. ఇది ఎంత ఉంది, అరౌండ్ ఇది 20,000 వాన్స్ ఏమో ఉందంట. ఇండియన్ కరెన్సీ 1200 రూపీస్. ఇండియన్ కరెన్సీ 200 రూపీస్ ఈచ్ ఒక్క వాటర్ మిలన్కి 1200 రూపాయలు. మరి చూడండి ఎట్లుంటుంది అనుకుంటారు మీరు. ఇక్కడ వాటర్ మిలన్ కొనుక్కున్నారంటే ఏమైనా ఫ్యామిలీలలో వాటర్ మిలన్ గిఫ్ట్కి ఇచ్చినా కూడా చాలా రిచ్ ఫ్రూట్స్ అన్నట్టు. ఫ్రూట్స్ ఇక్కడ చాలా కాస్ట్లీ, అందుకని చెప్పేసి ఇక స్ట్రాబెర్రీస్ 600 రూపాయలు, అంటే ఇది ఒక బాక్స్ 600 రూపాయలకు ఒక బాక్స్ అన్నట్టు ఇది. సో ఓకే కేజీ. ఇక మీరు మనం చెప్పిన ఇక మొరంగడ్డ ఏమంటారు మీరు, తేగలు, మొరంగడ్డ, ఇంకా కందగడ్డ, ఇంకా ఇక ఇవన్నీ అన్నట్టు. సో చాలా కాస్ట్లీ అన్నట్టు ప్రతి ఫ్రూట్ ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే నేను సైక్లింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటే పొలానికి కార్లో వచ్చేసి ఆ కలుపు తీస్తున్నారు. మినిమం ఈ ఛార్జెస్ అని మనం కస్టమర్ మీద పడాల్సిందే అన్నట్టు. సో అది ఇక్కడ, అందుకే ఇక్కడ ఎవరైతే వ్యవసాయం చేస్తారో చాలా రిచ్ ఉంటారు అన్నట్టు. ఇక ఇంతమంది రేట్ చూపెట్టలేదు, ఇప్పుడు రేట్ చూపెడతాను. 20,000 ఒక 1000 వాన్ అంటే ఇక్కడ 6 రూపాయలు 20 పైసలు అరౌండ్ అట్లా పడుతుంది. 10,000 వాన్స్ అంటే 620 రూపాయలు. అలా 20,000 వాన్స్ అంటే 1240 రూపాయలు. సో అట్లా పడుతుంది ఒక్కొక్క వాటర్ మిలాన్కి. లైక్ చూడవచ్చు మీరు ఎంత కాస్ట్లీ ఉన్నాయి ఏంటి అనేది. కావాలంటారు కదా సిటీలో కొన్ని విషయాలు చెప్పుకోవడం అవన్నీ కూడా. సో వాటి కోసం అని చెప్పేసి వీడియో తీస్తున్నా. అవును, ఇక్కడ కటింగ్ చేయించుకుంటే ఎంత? 50,000 వాన్స్. 50,000 వాన్స్. 50,000 వాన్స్. ఇంకా చీప్ ఉంటుందా? 30,000 వాన్స్. 30,000 వాన్స్ ఇంకా చీప్ ఉండదు. 30,000 వాన్స్ అంటే 3 6 18 3 2 6 1860 రూపాయలు ఇక్కడ ఓన్లీ ఫర్ కటింగ్. అది చీప్ అంట. ఇంకొంచెం మంచిగా చేయించుకోవాలంటే 3,000 రూపాయలు. ఇంకా ఫేషియల్స్, స్క్రబ్బర్స్ అవి అనేసరికి ఇంకా ఎక్స్ట్రా కష్టం అయితే. ఎప్పుడు రుద్దుకున్నా ఇంకా ఫేషియల్స్, స్క్రబ్బర్స్ ఇక తెలుసు కదా. సో సెలూన్కి వెళ్తే వాళ్ళు ఇంకా వేరే వేస్తారు. కాస్ట్ ఇంకా చాలా బాగా దారుణంగా ఉంటుంది. సో శాంసంగ్ ఒకటి స్టోర్ ఉంది, దీనిలో ఏమేమి ఉంటాయో చూద్దాము. ఇంతవరకు అయితే చూడలేదు, మరి ఇందులో అలో ఉంటుందో లేదో కూడా తెలియదు. మన వాళ్ళు అయితే ఇంకా అలో ఉంటుంది అది అని చెప్పిస్తారు. గ్యాలక్సీ ఏ ఈజ్ హియర్ అండ్ ఇండియాకి ఇక్కడికి ఏంటి తేడా అవి కూడా చూడొచ్చు. ఇది పుష్ చేయాలి, అదే జరుగుద్ది. అదే ఇక శాంసంగ్ వాచ్లు, గింబల్లు, శాంసంగ్ గ్యాలక్సీ సిరీస్లు అన్నీ ఉంటాయి. శాంసంగ్ వాచ్ ఇది. అవునా, ప్రైజెసా? ఇవేంటి ఈ సిరీస్లో మనకు తెలియదు కదా. సిరీస్లో ప్రైజెస్ అవునా, కానీ మనకు అది అర్థం కాదే. వాచ్ సిరీసా? ఓకే. శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2 Pro ఇవేనా బడ్స్? మనకు కొంచెం కాస్ట్లీగా పడుతుంది కదా. ఎంత? 2 lakhs. 2 lakhs అంటే 1,90,000 అంటే 12,000. 12,000 అంతే, తక్కువనే. అగ్గు చీప్ 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 చీప్. రావాలి బాబు రావాలి. గెలాక్సీ A25. గెలాక్సీ A25 ఎంత ఉంది? 3,53,000. 35 లక్షలా? 35 లక్షల 3,53,300. 3 లక్షలు. A25 ఏ సిరీస్ బ్రో ఇది? 18,000 కదా ఇది. ఏ సిరీస్? 20,000 ఇది. S24 అల్ట్రా చూడు. అల్ట్రా ఎంత ఉంది? 22 lakhs. గెలాక్సీ S24 అల్ట్రా. అల్ట్రా ఎంత ఉంది? గెలాక్సీ S24 అల్ట్రా 2 lakhs. 21 ఈ 21 lakhs అంటే 1,20,000. మన ఇండియాలో ఎంత ఉంటుంది ఇది? మన ఇండియాలో ఇక్కడ 30,000 ఎక్స్ట్రా ఉంటుంది. 1,20,000 అంటే 1,50,000, 1,60,000. 30,000-40,000 రూపాయలు చూసే తక్కువనే వస్తుంది. గెలాక్సీ S24 ప్లస్. ప్లస్ S24 ప్లస్ అంట. ఇది 1,49,000, 1,50,000 అంటే 15 లక్షలు. 15 లక్షలు అంటే 15 అంతే, 15,90,000 ఇవన్నీ అంతే. తక్కువనే ఉన్నాయి కదా కొంచెము కదా, తక్కువనే ఉన్నాయి కదా. ఫోన్లు ఓల్డ్ ఫోన్. ఫోల్డ్ అందులో ఉంది ఇక్కడిది. అది ముచ్చట. ఇది గ్యాలక్సీ స్టోరు, శాంసంగ్ స్టోరు. సో మనం వియత్నాంలో చూసినట్టు ఇక్కడ ట్రైన్ స్ట్రీట్ అని ఒకటి ఉంది. ఇక్కడికి వెళ్ళి ట్రైన్ వస్తుంది అన్నట్టు. సో ట్రైన్ వచ్చినప్పుడు ఇవన్నీ పక్కన జరిపిస్తారు అన్నట్టు. సో అట్లా
ఈ విధంగా ఇగో ఈ లోపల ఫుడ్ కాల్చుకొని తినడం వీళ్ళే. అండ్ ఇగో ఇవి క్యాండీస్, ఫిష్ క్యాండీస్ అవి ఇవి. అండ్ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. మనం ఇగో చూడండి పిల్లలు క్యూట్గా ఉంటారు, భలే ఉంటారు వీళ్ళు. అండ్ ఇక్కడ షాప్స్ అవి ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఒకటి ఆర్టిఫిషియల్గానే అయితే క్రియేట్ చేశారు. ఇగో ఇది తెలుసు కదా మీకు, మనము చిటీలు గీక్తాం కదా చిన్నప్పుడు, అవి ఇక క్యాండీస్ చాలా తయారు చేసారు. మనం ఒక సినిమాలో చూడొచ్చు, ఒక లైక్ ఏదో ఒకటి ఆ మధ్యలో వెబ్ సిరీస్ వచ్చి క్యాండీలు దానిలో ఉన్నది, అది జపనీస్దే. అండ్ ఇక్కడ మిషన్, చాలా 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 రకాల అరే చెప్పులు భలే ఉన్నాయి. వెళ్ళ ఇదేంటి ఎగ్ రైస్ కేక్, రైస్ కేక్, రైస్ కేక్, రైస్ కేక్ దిస్ గాడ్ బాగుంటుంది. బాగుంది. 사주는 건 안 될까? ఇగో చిక్కీలు, పల్లి పట్టీలు. ఎందుకులే, ఇగో హనీ, ఒరిజినల్ హనీ. 우리 철길이 있었잖아. 찍어서 사진이 무슨 젤리 갖고 어디 간 거야? క్యాండీస్, షుగర్ క్యాండీస్. 엽서? ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ కొనుక్కునేటివి అవి ఇవి. ఓ చాలా పెద్దగా ఉంది కదా ఇది. ఎంత దూరం అది లాస్ట్ వరగా. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మేము ఒక ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాము అందరము. ఇక్కడ చాలా సెంటీమీటర్స్ ఉన్నాయి, అదెంతనో తెలియదు. 24 సెంటీమీటర్స్ ఎనఫా అంటే ఇంకా వాళ్ళు లావుకున్నాడని అర్థము. 24 సెంటీమీటర్స్, 22 సెంటీమీటర్స్, 20 సెంటీమీటర్స్, 19 సెంటీమీటర్స్, 17.4 సెంటీమీటర్స్. 17.4 అంటే ఇగో మీరు చూసారా, ఇగో ఇంత, జస్ట్ ఇంత ఇంత. ఎవరు ఎందులో పడతారు చూద్దాం. అంటే ఇప్పుడు 17.4 ఉన్నారంటే వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నట్ట, ఫిట్ ఉన్నట్టు. ఓకే, వరంగల్ నుండి శ్రీనివాస్ గారు వెళ్తున్నారు. ఫస్ట్ పిట్టల శ్రీనివాస్ గారు వెళ్ళండి. మీరు ఓకే, మీరు ఓకే అండి. డన్, సూపర్. ఓకే, 60. Now going to 22.7 centimeter. ఓకే, ఓకే, వావ్ వావ్. 3 centimeter completed. Now going to 19.2. ఇలా పట్టావు. It's enough. It's very hard to move. No. ఓ కంగ్రాట్స్. Final step is there. No. అలా పడతలేడయ్యా. Okay. నెక్స్ట్ నెక్స్ట్ జల్లి ప్రభాకర్. క్రేజీ ఉంది ఆడేదో. కానీ ఆయన వాళ్ళు ఇరుక్కపోయిండు. లాస్ట్ స్టెప్ బట్టలు కాదు, మనకంటే బ్రోనే ఎక్కువ ఉన్నట్టున్నాడు. ఎవరు నేనా లావు ఉన్నానా? యాక్టివ్ అంటే నువ్వు ఫిట్ ఉన్నావు బ్రో. బాడీకి కమాన్. ఓకే సక్సెస్ఫుల్. 20.3 సెంటీమీటర్. నో పడు. ఓకే నువ్వు ఇటు తన్నట్టుగా నువ్వు ఫిట్ గా లేవు. మనోడు పట్టడానికి యాక్చువల్గా పట్టిండు, సన్నగా నువ్వు టీషర్ట్ అయితే చెయ్యి. ఓ వచ్చేసాడయ్యా, అందరు వచ్చేస్తున్నారు. ఇంకా అది పడ్డది. నువ్వు నెక్స్ట్ నువ్వు పడతావు అనుకుంటా అన్నిట్లల్లో. చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాడే, చాలా బాగా పాడుతున్నారే. లాస్ట్ కూడా ఇక ఫ్రేమ్ షుడ్ బి హియర్ లైక్ దిస్. ఓకే ఇట్లా. ఓకే 17.4.
ఓ పట్టేశాడు, ఈజీగానే పట్టేశాడు. వెళ్ళిపోతాడు ఇతను. ఓకే. ఓ కంగ్రాట్స్, సూపర్. నెక్స్ట్ నువ్వే ఇక లాస్ట్. నువ్వు ఎన్నైనా పోతావులే, నువ్వు లాస్ట్ దానిలో కూడా ఇరుకుతావు. సింపుల్గానే వెళ్ళిపోతాం. లాస్ట్ చూద్దాం. చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాడు. నేను ఫస్ట్ టైం బనీన్ మీదకి వచ్చేసినాను. ఏంటి వాటమ్మా, వాట్ ఇస్ దిస్ అమ్మా? వద్దు ఇంకా అంటే ఫిట్ గా ఉన్నాడు ఇప్పుడు దాంట్లో. మంచిది ప్రేమ, మంచిది. ఏం చేయలే ఏమైనా ప్రెస్ చేయాలా? ఇప్పుడు మన రంజిత్ అన్న, ప్రపంచ సైకిల్ యాత్రికుడు మన రంజిత్ అన్న, ఫిట్నెస్లో నెంబర్ 1. అన్నకి తిరిగేలేదు. సైక్లింగ్ చేస్తాడు కాబట్టి ఆ మాత్రం స్లిమ్ గా ఉంటాడు. ఆల్ లాస్ట్. వావ్, వెల్ ట్రైయింగ్. కంగ్రాట్స్, సూపర్. మళ్ళీ అది బాధ. లేదా నెలదన్నా, అది పడిపోతాయి. బాడీ ఫిట్నెస్ అన్న. ఇటు వచ్చి కుదాలా మధ్యలో మధ్య అవన్నీ వెళ్ళి తీయాలి. సో క్రేజీ అసలుకి. ఇవాళ లైక్ మేము రైస్ ఫీల్డ్కి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు, ఎందుకంటే అవి ఇప్పుడే దున్ని ఇంకా ప్లాంటేషన్ వేయలేదంట. సో వెళ్ళలేదు. అండ్ నేను వెళ్ళే టైంలో దారిలో ఎప్పుడు కనబడితే చూద్దాము. నీకన్నా సన్నగా ఉన్నాను, దొడ్డుకున్నాను. నువ్వు ఎన్ని కిలోలు? 73. నేను 69. నాకన్నా నువ్వే లాగా ఉన్నావునా? లావు కనబడదు. నాకన్నా లాగా ఉన్నాడు కదన్నా. నేను లావు, నువ్వు లావా? నేను అందరికంటే సన్న ఉన్నా కానీ నువ్వే లావు, నువ్వే మంచి సన్నగా మేమే సన్నగా ఉన్నాం. నువ్వు నేను ఇద్దరమే ఛాంపియన్స్. మన ఇద్దరికి స్పెషల్ గిఫ్ట్ ఏం లేదు. స్పెషల్ గిఫ్ట్ ఏమైనా అంటే బట్టలు వేసుకొని దొబ్బారు ఇడికి వెళ్ళా అంతే.